తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు వంకలు పొంగి పొర్లుతూనే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గ్యాప్ లేకుండా వర్షం దంచి కొడుతూ ఉండడంతో కామారెడ్డి జలదిగ్బంధంలో ఉంది. భారీ వర్షాలతో కామారెడ్డి అతలాకుతలమైంది. ఇప్పటి వరకు 15 కాలనీలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా అర్గొండలో 42 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక కామారెడ్డి టౌన్లోని జిఆర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో తాళ సాయంతో ఇళ్లలో చిక్కుకున్న వారిని రక్షిస్తోంది రెస్క్యూ టీం. అటు పోచారం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. మరోవైపు హైదరాబాద్ కామారెడ్డి రూట్లో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎవరైనా రిస్క్ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాం సార్. రాని ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి రైట్. కామారెడ్డి జిల్లా జిఆర్ కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరింది. మొత్తం కూడా జలదిగ్బంధం అయిందని చెప్పుకోవచ్చు కామారెడ్డి. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. భాస్కర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కామారెడ్డి జిల్లాలోని సగభాగం నిన్న అర్ధరాత్రి నుంచి మొత్తం కంప్లీట్ గా జలదిగ్బంధంలో చిక్కుకుందని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లాలోని ఈ కామారెడ్డి పట్టణంతో పాటుగా రాజంపేట, దోమకొండ, బిక్నూరు, అడ్లూరు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, ఇటు ఈ పైనకు వస్తే లింగంపేట, ఈ మండలాలు కూడా కంప్లీట్ గా 20 సెంటీమీటర్లు కనిష్టంగా, 42 సెంటీమీటర్లు గరిష్టంగా వర్షపాతం నమోదైంది. అయితే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు వరకు కురిసిన వర్షం కనుక లెక్కేసుకుంటే రాజంపేట మండలం, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో అరగొండ అనే విలేజ్ లో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉన్నది. 42 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఒక భారీ వర్షం అని చెప్పవచ్చు. 20 సెంటీమీటర్ల వర్షం అంటేనే పూర్తిగా వరదలు వస్తాయి, చెరువులు కుంటలు తెగిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటిది దానికి రెట్టింపు వర్షపాతం నమోదైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని దాదాపు 8 మండలాలు జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. మొత్తంగా వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉన్నది. కామారెడ్డి పట్టణంలో దాదాపు 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో 15 కాలనీలు కంప్లీట్ గా నీట మునిగాయి. ఈ రోజు ఉదయం నుంచి వాళ్లకు జనజీవనానికి వాళ్లకు మధ్య అసలు సంబంధాలు అనేది కట్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. కామారెడ్డి పూర్తిగా అంధకారంలో ఉన్నది. కామారెడ్డి జిల్లా కేంద్రం కంప్లీట్ గా అంధకారంలో ఉన్నది. ఈ నేపథ్యంలో సహాయ చర్యలన్నిటి అధికారులు చేపట్టినప్పటికీ 15 కాలనీల ప్రజలు ఒక తిండి దొరకక, మంచినీరు దొరకక, కరెంటు లేక ఒక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ఆ సిచ్యువేషన్ అవుతుంది. మరోవైపు చూసినట్టయితే ఆ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు బిక్కునూరు సమీపంలో ఒక రైల్వే ట్రాక్ కంప్లీట్ గా 1/2 కిలోమీటర్ మేర కొట్టుకుపోయింది. దీంతో మహారాష్ట్రకు, ఇటు ఆదిలాబాద్ కు వెళ్లే రైలు మార్గాలు, హైదరాబాద్ తోటి మహారాష్ట్ర వెళ్లే రైలు మార్గాన్ని కంప్లీట్ గా పలు రైళ్లను రద్దు చేసిన పరిస్థితి ఉన్నది. మరోవైపు భారీ ఎత్తున వరదలు రావడంతో నేషనల్ హైవే కంప్లీట్ గా మునిగిపోయింది. కామారెడ్డిని అటు ఆదిలాబాద్ తో, ఇటు నాగ్పూర్ తో, హైదరాబాద్ తో కలిపే నేషనల్ హైవే కంప్లీట్ గా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. రాకపోకలు పూర్తిగా రోడ్ కనెక్టివిటీ దెబ్బతిన్నది. మరోవైపు రైలు కనెక్టివిటీ దెబ్బతిన్నది. ఇటు సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి వైపు వచ్చేది, అటు నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి వైపు వచ్చే రోడ్లు కంప్లీట్ గా దెబ్బతినడంతో, వరదల్లో చిక్కుపోవడంతో రాకపోకలు అనేటి బంద్ అయిపోయాయి. రాకపోకలు నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. కామారెడ్డి పట్టణ ప్రజలకు కంప్లీట్ గా బాహ్య ప్రపంచానికి ఒక సంబంధాలు అనేటి కట్ అయిన సిచ్యువేషన్ అయితే నెలకొన్నది. కరెంటు లేకపోవడంతో సెల్ ఫోన్ టవర్ల నుంచి సిగ్నల్ కూడా రావట్లేదు. సెల్ ఫోన్లలో ఛార్జింగ్ కూడా అయిపోయిన పరిస్థితి ఉన్నది. వరదల్లో విద్యార్థులు చిక్కుకుపోయారు నాగిరెడ్డిపేట సమీపంలో. మరోవైపు చూసినట్టయితే పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. పెద్ద ఎత్తున వరదలకు పోచారం రిజర్వాయర్ దాదాపు 1 TMC కెపాసిటీతో నాగిరెడ్డిపేట సమీపంలో ఉన్న పోచారం రిజర్వాయర్ తెగిపోయే ప్రమాదాలు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించిన నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందనేది ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉన్నది.